రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ కొలువై ఉన్న రంగనాథ స్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దర్శించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయన్నారు వేద పండితులు. వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా ఉంటారు? ఈ ఆలయంలో కూడా ఉత్తరం వైపు పాదాలు ఉండి దక్షిణం వైపు తలతో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ వెలిసారని ఆలయ వేద పండితులు చెప్పారు. ఫోటోస్ తీయొద్దమ్మా. వచ్చిన భక్తులు ముందుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. భక్తులందరూ కూడా దయచేసి క్యూ లైన్ లో రండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, క్యూ లైన్ పాటించండి. గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని పెద్దవాళ్ళు చెప్తారు. అంటే త్రేతాయుగం నుంచి స్వామి వారు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆలయం అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల వల్ల మూసుకుపోయింది. అటువంటి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి దీన్నంతా కూడా మంచి సుందరమైనటువంటి యొక్క ఆలయంగా రూపొందిస్తూ ఉన్నారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు శ్రీవైకుంఠంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్నారు. శ్రీవైకుంఠంలో స్వామి దక్షిణం దిక్కు వైపు తలపెట్టుకొని ఉత్తరం వైపు పాదాలతో ఉంటారు. అటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం, నిజమైనటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ముక్కోటి ఏకాదశి దర్శనము అంటే ఎక్కడైతే మీకు స్వామివారి పాద దర్శనం అనేటువంటిది దొరుకుతుందో అదే ముక్కోటి ఏకాదశి నిజమైనటువంటి